హలో జిమ్ రాడ్స్ ఎలా ఉన్నారంతా. సో చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చిన. ఇది ఎస్పెషల్లీ బిగినర్స్, ఎవరైతే బిగినర్స్ అయితే 1 month నుంచి 3 months జిమ్కి పోతారో వాళ్ళ కోసం ఒక చిన్న రెసిపీ మీకోసమే. డైలీ ఎగ్స్ తినాలన్నా ఆమ్లెట్ తినాలో చాలా బోర్ కొడుతుంది. సో నేనేం చేస్తున్నానంటే, నేను బిగినర్గా ఉన్నప్పుడు ఓట్స్ ప్లస్ ఆమ్లెట్తో మిక్స్ చేసుకొని తినేవాడిని. దిబ్బ రొట్టిలో వస్తుంది, ఆల్మోస్ట్ వాళ్ళు వినింటారు, తెలుగు పీపుల్స్ అయితే చాలా మంది వినింటారు. దిబ్బ రొట్టి మార్గం వస్తుంది. ఇది ట్రై చేస్తే ప్రోటీన్ టేస్ట్ కట్స్ ఉంటుంది. ఎలా చేయాలి ఏం చేయాలి నేను చూపిస్తా. ఈ దీంట్లోకి చూస్తున్నారు కదా, కొత్తిమీర, ఎర్రగడ్డ, పెప్పర్ పౌడర్, సో కొంచెం మిరపకాయ కొరిందార వేసుకుంటే సరిపోతుంది. కారం ఉప్పు కూడా వేసుకోవచ్చు. నేను కారం ఉప్పు ఎందుకు వేసుకోనంటే నేను అవాయిడ్ చేస్తున్నాను కారం ఉప్పు కాబట్టి. సో గుడ్డు పగలగొట్టి దీంట్లో బాగా మిక్స్ చేసిన తర్వాత మన్నా నోట్స్ వేసుకుంటే మంచిగా కొంచెం ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. మెయిన్ బిగినర్స్కి అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి మన్నా నోట్ ప్రిఫర్ చేస్తాను. మిక్స్ చేసి దోశలా వేసుకుంది అంటే హై ప్రోటీన్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో మొత్తం గుడ్డు మిక్స్ చేసేసాను. దాని తర్వాత ఓట్స్, మనకు కావాల్సినంత ఓట్స్ మిక్స్ చేసుకుందాం, సరిపోతుంది. ఓట్స్ ఒక 100 grams 300 ఒక 50 grams యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా మ్యాష్ చేసుకుందాం. మ్యాష్ చేసుకున్న తర్వాత మంచిగా, మీకు 2 గుడ్లు కావాలంటే 2 గుడ్లు వేసుకోండి, 1 గుడ్డు కావాలంటే 1 గుడ్డు వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకొని, మీకు ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారం నచ్చకపోతే పెప్పర్ పౌడర్తో అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా గట్టిగా అయ్యేంత వరకు చేసుకొని దాని తర్వాత పెనం, ఇది కొంచెం ఆయిలీగా ఉండింటే బాగుంటుంది. వాటర్గా నేను గట్టిగా చేసినాను. సో ఎలా వస్తుందో ఏమో నాకు కూడా భయం అవుతుంది. చాలా రోజుల తర్వాత ప్రిపేర్ చేస్తాను, చూద్దాం. 5 minutes తర్వాత ఎలా వస్తుందో ఏంటో. ఇది ఫైనల్లీ మా అష్ట కష్టాలు పడి షేప్ అయితే రాలేదు కానీ టేస్ట్ అయితే బాగుంది. సో షేప్ అయితే మొత్తం వెళ్ళిపోయింది. సేమ్ పెసరెట్ టైప్లో వచ్చింది ఇదైతే. ఇలాంటి మంచి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిట్ విత్ వినయ్.